తమ్ముడు హాయ్ తమ్ముడు హాయ్. గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ సాంగ్స్ ప్లే అయినప్పుడు ఎవరో రికార్డ్ చేసినట్టున్నారు. దయచేసి మీకోసం ఎక్స్క్లూజివ్గా చూపించాం వీడియో సాంగ్స్, ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఐ హోప్ మీరు ఎవరు బయట పెట్టకండి. థ్యాంక్ యూ. అన్న తమ్ముడు. సాంగ్స్ టీజర్స్ అన్ని చాలా బాగున్నాయి. ఎక్స్టెండెడ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసారు. మీ కాంబో మళ్ళీ చూస్తున్నాము. ఆ, ఇప్పుడు ట్రైలర్ టీజర్స్ అవి చూస్తుంటే హీరోయిన్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టుంది. మిమ్మల్ని రియల్ లైఫ్ లో ఏ అమ్మాయి అయినా బాగా ఇబ్బంది పెట్టిందా? పెట్టారు తమ్ముడు, ఒకరు ఇద్దరు పెట్టారు, గట్టిగానే ఇబ్బంది పెట్టారు. అంటే కాలేజ్ టైంలోనా? కాలేజ్ టైంలోనే. నేను తెలుసుకోవచ్చా ఏం ఇబ్బంది? ఇప్పుడు ఎందుకు తమ్ముడు, వాళ్ళు పెళ్ళి అయ్యి పిల్లలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మనకి ఎందుకు వాళ్ళ మనకెందుకు ఇప్పుడు. అలీ గారు, ఇప్పుడు మీరు పాత హీరోయిన్లతో యాక్ట్ చేశారు, ఇప్పుడు ప్రెసెంట్ హీరోయిన్లతో యాక్ట్ చేస్తారు. అవును, అంటే చెప్పు ఏం చెప్పాలనుకో చెప్పు. ఏం డిఫరెన్స్ ఏముంది, ఏమనిపించింది వాళ్ళతో? అప్పుడు ఆడవాళ్ళే ఇప్పుడు ఆడవాళ్ళే, డిఫరెన్స్ ఏం లేదమ్మా. అంటే ఆ, అంటే ఉంటది కదా కొద్దిగా. ఏముంటది కొద్దిగా? అదే ఆ కొద్దిగా ఏంటో చెప్తే నాకు కూడా తెలుస్తుంది, నేను తెలుసుకుందాం అది. ఇప్పుడున్న జనరేషన్ వేరు, అప్పుడు జనరేషన్ వేరు, అంటే టెక్నాలజీ. జనరేషన్ ఏదైనా కూడా యాక్టింగ్ మన మన దాంట్లో స్కిల్స్ ఉంటే డెఫినెట్గా మనం ఎదుగుతాం, అదే నాకు తెలుసు. నేను మా అన్నతో చైలాక్షిగా చేశా, అండ్ తర్వాత మేము ఇద్దరం కలిసి హీరోలుగా చేసాం, అండ్ వాళ్ళ అమ్మగారు డైరెక్షన్లో చేశా. ఆ సినిమాలో చూసి నాకు అవకాశం వచ్చింది సీతాకోకచిలుక. దానికి ముందు ఆలి ఎవరో తెలియదు, సీతాకోకచిలుక తర్వాత ఆలి అంటే ఎవరో తెలిసింది. ఫస్ట్ ఆ సినిమాలో హీరోగా చేయాల్సింది ఈయనే. ఈయన కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఆ ప్లేస్లో మన కార్తిక్ గారు వచ్చారు, అంటే పాత హీరో కార్తిక్ గారు, ఇప్పుడున్న కార్తిక్ గారు కాదు, సీతాకోకచిలుక హీరో కార్తిక్ గారు. సో అట్టగా తెలియకుండా దాదాపు పైన సినిమాలు యాక్ట్ చేశారంటే అది మీ ఆశీర్వాదం అది. అండ్ అప్పుడు హీరోయిన్లు అద్భుతం, కాకపోతే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్, ఇప్పుడు కలరు. ఓకే, అప్పుడు ఏంటంటే ఫిలిము, ఇప్పుడేమో చిప్పు, చిన్న తీసి పెట్టేస్తారు. అదే చిప్పమ్మా, ఏం చెప్పినా మీరు ఇలా మీద అర్థం చేసుకునేలాగా. ఓకే, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అమ్మాయిలు? లేదమ్మా, మీరే ఇబ్బంది పెట్టారా? నేనైతే చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ తర్వాత ఒకటే అనుకున్నా, అంటే నా గోల్ ఏంటంటే నేనేదో ప్రేమలో పడాలి అని కాదు, నేను లైఫ్లో ఎదగాలి, ఎదిగిన తర్వాత నా కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు అనుకున్నా. ఎందుకంటే మన లైఫ్లో అమ్మాయి వస్తుంది, అమ్మాయి లైఫ్లో అబ్బాయి వస్తాడు, కాకపోతే వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి అనేది. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉన్నాడు కిరణ్, అండ్ తను కూడా ఇబ్బందులు పడ్డాడు, నేను కూడా ఇబ్బందులు పడ్డా, కాకపోతే ఇప్పుడు చెప్పుకోవడం బాగోదు, ముగ్గురు పిల్లలు కదా, ఇంటికి వెళ్తే ఎక్కడో కొడతారు. అన్న, ఎప్పుడన్నా లైఫ్లో ఈ కెరియర్లోకి వచ్చినప్పుడు మూవీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు డీప్గా ఫీల్ అయ్యి ఈ కెరియర్లోకి రాకుంటే బాగుండు అని అనిపించింది? ఎప్పుడు అనిపించలేదు తమ్ముడు. మీరు కూర్చోన్నారు కదా ఇదే సీట్లో కూర్చొని, నా ఇవి 7-8 షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడే స్క్రీనింగ్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్క వారం నాకు గుర్తుండి నా షార్ట్ ఫిల్మ్ ఇంకొకరు షార్ట్ ఫిల్మ్ ఎక్కడికి వచ్చి స్క్రీనింగ్ చూసేవాళ్ళం. ఎప్పుడైనా అలా లో అనిపించినప్పుడు ఎవరెవరు షార్ట్ ఫిల్మ్కి పిలిస్తే అక్కడ కూర్చొని స్క్రీనింగ్ చూసేవాళ్ళం. లేదు మనం చేయగలం, మనము కాన్ఫిడెంట్గా ఇక్కడ సక్సీడ్ అవ్వగలం అని ఉండేది తప్ప నెగిటివ్ ఫీలింగ్ కానీ వెళ్ళిపోవాలనే ఆలోచన కానీ ఎప్పుడూ రాలేదు తమ్ముడు. సార్ నాని సార్, రోబోలో రెడ్ చిప్ పెట్టినట్టు మీరు కూడా చైతన్ భరత్కి ఏమైనా రెడ్ చిప్ పెట్టారా? అన్ని సాంగ్స్ ఇచ్చి పడేశారు, అసలు మామూలు ఊపు రావట్లేదు. మనోడు చూసి పక్కన అన్ని సాంగ్స్ ఇలా ఉన్నాయంటే సూపర్ సూపర్ అంటున్నాడు. అదే అండి, ఎన్ని సినిమాలు చేశారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అసలు ఎస్ఆర్ ఖాన్ అనుపమ, RX 100 ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. యా సార్. కిరణ్ సార్ తమ్ముడు, సో మీరు నాకు మీ నెక్స్ట్ మూవీలో రోల్ ఇవ్వాలన్నా. అవునా తమ్ముడు? ఎందుకంటే ఆర్డర్ రిక్వెస్ట్ తమ్ముడు. ఇది ఎలా అన్నావు తెలుసా, నేను సినిమాలో రోల్ ఇవ్వకపోతే నీ గురించి ఏమీ వేస్తానో నాకు కనిపిస్తుంది. రెండు కాదన్నా, బాధతో అడుగుతున్నా. ఎందుకంటే మన కే ర్యాంప్ షూట్లో కేరళలో ఉండి తరుణ్ భాస్కర్ గారి నుంచి కాల్ వచ్చింది, సో ENE 2లో రోల్ ఇస్తా అని. అది మిస్ అయిపోయా మన మూవీ వల్ల. సో మీరు ఖచ్చితంగా నా వల్ల మిస్ అయింది కదా, తప్పకుండా నా సినిమాలో రోల్ ఇస్తా తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు తమ్ముడు నీ పేరు? అఖిల్. తప్పకుండా అఖిల్, మనం కలిసి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో యూ డిజర్వ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లాట్ ఆఫ్ సక్సెస్ అన్న. హాయ్ అన్న, హాయ్ తమ్ముడు. హాయ్. నా పేరు వెంకట్ ఫ్రమ్ జాత్రత్నాల్ మీమ్ ప్రాజెక్ట్.
సో ఇప్పుడు కే ర్యాంప్ సూపర్ ఉంది, టీజర్ ట్రైలర్స్ అన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ లవ్ స్టోరీ అంటే మాకు మళ్ళీ కా అండ్ వినరో భాగం విశ్వపేద అట్లా కొంచెం మిమ్మల్ని థ్రిల్లర్ జోన్లో మస్తు చేస్తారు మీరు, అట్లా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేస్తున్నాను తమ్ముడు, ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ కూడా ఒకటి ఉంది లైనప్ లో. బట్ అన్ని డిఫరెంట్ జోనర్స్. ఇప్పుడు నేను చేయబోయే నెక్స్ట్ అన్ని సినిమాలు ఇప్పటికీ ఒక 5 సినిమాలు ఉన్నాయి. 5 సినిమాలు ప్రతి ఒక్కటి డిఫరెంట్ జోనర్. చేయట్లేదు తమ్ముడు. వినరో భాగం పార్ట్ 2 గురించి మస్తు వెయిటింగ్ అన్న, మస్తు దాన్ని చేసేద్దాం, నందోనకు చెప్తాను, చేద్దాం. థ్యాంక్స్ అన్న. అండ్ ఇప్పుడు మొన్న మ్యారేజ్ అవ్వగానే కావచ్చింది బ్లాక్ బాస్టర్, మొన్న చిన్న భవరం వచ్చిండు, కే ర్యాంప్ ఆడిచ్చి పాడేస్తారు మొత్తం. తమ్ముడు చాలా మంచిగా వచ్చింది సినిమా మొత్తం. మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి చాలా అంటే చాలా పగలబడి మీరు అందరూ నవ్వుతారని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కేరామ్ తో వెయిటింగ్ 18th మీరు సినిమా చూసి ఏం రిపోర్ట్ ఇస్తారని చెప్పి. బ్లాక్ బాస్టర్. థ్యాంక్ యూ మంచిగా, థ్యాంక్ యూ అన్న. మీరందరూ మేమర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు విషయం చెప్పాలి, కేరామ్ సినిమా ఎలా అయింది అన్నది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ నాని కూడా మీ అందరికి ఎంతమంది తెలుసో లేదో, నాని తను మీమ్స్ చేసేవాడు, లైక్ ఈజీ ఇన్ టు ఇట్, ఎప్పుడు మీ అందరిలో కలిసి తిరిగేవాడు నాని. నా దగ్గరికి ఫస్ట్ కథ వచ్చి చెప్పినప్పుడు కూడా, అన్న నీ గురించి ఇలా అనుకుంటున్నారు, మన మేమర్స్ అందరూ ఈవినింగ్ పాట అలా కలిసినప్పుడు కిరణ్ ఇది కదా చేయాలి, కిరణ్ ఇలా చేస్తే బాగుండు, ఒక ఎనర్జీ కోరుకున్నారు నీ దగ్గర నుంచి అని చెప్పి నాని నా దగ్గరికి వచ్చి ఫస్ట్ మీ అందరి గురించి అడ్రస్ చేశాడు. అంటే చాలా మీ అందరినీ చాలాసార్లు కలిసి కూర్చొని సరదాగా మాట్లాడి అందరు ఇన్పుట్స్ తీసుకొని, ఈ కథ నాకు తెలిసి చాలా మంది మేమర్స్కి కథ కూడా తెలుసు, చాలా మందికి కాకపోయినా కొంతమంది మేమర్స్కి అయితే తెలుసు ఈ కథ. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేయాలని డిజైన్ చేసిందే. నేను అందుకే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మీరు అందరూ 18th గోల్ పెట్టేస్తారు థియేటర్లో. కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ అన్న. కే అంటే మేము అనుకున్న కేనేనా, అది డిఫరెంట్ కేనా ఏమన్నా? దానికి చాలా అర్థాలు ఉన్నాయి తమ్ముడు. బట్ కే అయితే యాజ్ ఆఫ్ నో మేమైతే టీం అందరం కుమార్ అబ్బవరం అన్నది. కే అంటే కుమార్. అండ్ డైరెక్టర్ సార్, మీరు ఓన్లీ కిరణ్ అన్నకే లిప్ లాక్ సీన్స్ ఇచ్చారా, లేదంటే మా నరేష్ సార్ కానీ అలీ సార్ కానీ ఏమైనా ఇచ్చారా? లేదు, ఓన్లీ కిరణ్ గారికి. అంటే ట్రైలర్లో కానీ ఎక్కడే కానీ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కనబడట్లేదు. థియేటికల్ ట్రైలర్ లో కనిపిస్తుంది. నరేష్ గారు, మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ సార్. కిరణ్ అన్న గారు డే బై డే మెచ్యూర్ అవుతుంటే సినిమాల్లో, మీరు మాత్రం ఏజ్ లో తగ్గిపోతున్నారు. మా ఫాదర్ ఏజ్ ఉంటుంది, ఆయన ఒక 50 ఏజ్ లో కనిపిస్తుంటే మీరు ఆల్మోస్ట్ నా ఏజ్ లో ఉన్నారు. అది ఏంటి సార్ సీక్రెట్? అది నేను యాజ్ ఈ సెడ్ ఎవ్రీడే మెచ్యూర్ అవుతుంటాను కాబట్టి ఎప్పటికప్పుడే యంగ్ అవుతుంటాం అనమాట. మామూలు భోజనాలు కూడా పిల్లలు సార్. ఏంటి భోజనానికా? అలాగే భోజనానికి ఏముంది, తప్పకుండా. సార్ అలీ సార్, జుబేదా గారి వీడియోస్ మా మమ్మీ కానీ మా అక్క కానీ చూస్తూ ఉంటారు. ఆ ప్రయోగాలు నా మీద చేస్తుంటారు సార్. అవునా? అంటే ఏంటి, బాగుందా బాగాలేనట్టు ఎప్పుడు చెప్పేది? అంటే ప్రయోగాలు వాళ్ళు చేస్తే బాగాలేదు సార్, మేడం గారు చేస్తే అలా ఉంటాయి, చూడాలి. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా అన్న, డైలీ మెచ్యూర్ అని. జంపలగడ బాబు చూసావా? చూసాను సార్. దాంట్లో హీరో ఎవరు? హీరో ఎవరు? ఆయనే సార్. ఈయనే కదా? ఆయనే సార్. ముచ్చాల చెమ్మ చెక్క పాట ఉంటదే, ఆ పాట ఈయనకే. అందుకే యంగ్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఈ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఇదేంటి ఎంత కష్టంగా అనిపించిన సీన్ ఏమైనా ఉందా? లేదు తమ్ముడు, ఈ సినిమాలో కేరాంప్లో ఏ సీను కష్టం అనిపించలేదు, చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేశాను. డైరెక్టర్ గారికి ఏమైనా అంటే రాయటానికి ఏదైనా రైటర్స్ బ్లాక్ లాగా ఏదైనా ఒక సీన్ అనిపించిందా? అంటే ఈ కథ తర్వాత ఈ సీన్ పడితే బాగుంటుంది, అంటే దీని తర్వాత ఇలా ఉండాలి కానీ సాటిస్ఫై అవ్వాలని సీన్ కానీ, అంటే ఒక రైటర్స్ బ్లాక్ లాగా ఏమైనా పడిందా? లేదు, అలా అసలు. సినిమాల్లో ఈ మధ్యన క్యామియోస్ ఉంటున్నాయి కదా, సర్ప్రైజ్లు దాచడం అలాగా. మన సినిమాలో ఏమైనా సర్ప్రైజ్లు కానీ ఏమైనా ఉన్నాయి సార్? చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి సార్ మా సినిమా. అందరూ సర్ప్రైజెస్, ప్యాక్ ఆఫ్ సర్ప్రైజెస్ అందరూ. సో సర్ప్రైజెస్ కోసం October 18th వరకు వెయిట్ చేయాలి, తప్పదు. కంగ్రాచులేషన్స్ ఆల్ ద టీమ్. చూస్తుంటే అర్థమైపోతుంది, సాంగ్స్ కానీ టీజర్ కానీ. 17th కోసం వెయిట్ చేస్తున్నాం మేము, ఎందుకంటే ఈ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ 3rd సింగిల్ టిక్కల్ సాంగ్ ఉంది కదా, మా వాడు బాగా రిలేట్ అయ్యాడు. అది రేపటి నుంచి అదే మోగుతుందని నా ఎక్స్పెక్టేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ. హలో సార్, కిరణ్ సార్. హలో, హాయ్ తమ్ముడు. హాయ్. టీజర్ బాగుంది అండ్ సాంగ్ కూడా బాగుంది. థ్యాంక్ యూ తమ్ముడు. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా సినిమాలు వద్దు, మీకు ఎందుకు సినిమాలు, ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా? అది కామన్ గా తమ్ముడు, వెరీ కామన్. అది అందరూ అంటారుగా మామూలుగా.
సో మీరు పర్సనల్గా ఏమైనా తీసుకున్నది ఏమైనా ఉందా? అంటే వాళ్ళు చెప్పిన దానికి నేను ఇలా చూపిస్తాను అండ్ అలా అన్న. అలా ఏం తమ్ముడు ఏం లేదు తమ్ముడు, ఎవరికో చూపించాలని ఏం లేదు, నాకు నేను చూపించుకోవాలని వచ్చా అంతే. నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఏదో సాధించాలని వచ్చాను అంతే, ఎవరికో కాదు. సూపర్ సార్. ఆల్రెడీ మీరు ప్రూవ్ చేసుకున్నారు. అండ్ సో మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి, సో ఆయన ఏమైనా మూవీస్లో మీరు రీమేక్ చేయాలనుకుంటే ఏం రీమేక్ చేస్తారు? ఐ మీన్ అవకాశం వస్తే ఆయన చేసిన సినిమాల్లో. జల్సా. సూపర్. సో నా ఇంకో క్వశ్చన్ డైరెక్టర్ గారికి. చెప్పండి. హలో సార్. హాయ్. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కిరణ్ గారి కోసం రాసుకున్నారు. అవును. సో మీరు రాసుకున్న దానికి ఆయన ఎంతవరకు న్యాయం చేశారు మీ స్క్రిప్ట్కి? చూసారు కదా, ఇప్పుడే మొత్తం చూసారు కదా. సో మాకైతే సూపర్. సో మీ డెఫినెట్లీ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ. ఓకే సార్, థ్యాంక్. అండ్ ఇంకోటి ఆలి గారికి ఇంకో క్వశ్చన్. హలో సార్. హాయ్ మా. సో మీరు పర్సనల్గా కిరణ్ గారికి ఇచ్చే కాంప్లిమెంట్ ఏంటి యాక్టింగ్లో? అంటే తను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వతహాగా తను ప్రూవ్ చేసుకోవాలి నాకు నేను అని చెప్పి వచ్చి ఫస్ట్ సినిమానే సక్సెస్ చేయడం అనేది అది ఫార్ములా. తను తీసుకున్న ఐడియా మాత్రం అది సూపరు. మన రీసెంట్గా అట్లాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా రిలీజ్ అవ్వకముందు సాయి కుమార్ నేను పక్కనే ఉంటాం ఇల్లు. ఒక రోజు అనుకోకుండా ఏంట్రా అంటే, లేదు ఒక సినిమా చేసి వచ్చానురా ఎస్ఆర్ కళ్యాణ మండపం అని. కిరణ్ అబ్బా అని ఒక అబ్బాయి కొత్త హీరో చాలా బాగా చేశాడురా, ఆ సినిమా మంచి పెద్ద హిట్ అవుద్ది అన్నాడు. తను ఎలా చెప్పాడో అలాగే హిట్ అయింది. అంటే డిఫరెంట్ కథలు కాన్సెప్ట్స్ అన్నీ తను ఎన్నుకోవటం అనేది అది బాగా నాకు నచ్చింది. అండ్ అలాగే ఇది షూటింగ్ చేస్తున్నప్పుడు తన్ని ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు అలీతో సరదాగాలో తను నా షోలో రావటం, కలవటం, నా గురించి చెప్పడం జరిగింది. అండ్ అప్పుడే అనుకున్నా డెఫినెట్గా ఈ అబ్బాయి మంచి షైన్ అవుతాడు, మంచి స్కిల్స్ ఉన్నాయి అనుకున్నాను. సో అట్లాగే ఎందుకంటే ఫాదర్ మదర్ ఒక ఆశీర్వాదం. అండ్ అలాగే రీసెంట్గా మ్యారేజ్ అయిన ఆవిడ వచ్చిన అడుగుపెట్టిన వేళ విశేషం. అండ్ అలాగే తను కష్టపడుతున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ కష్టానికి ఫలితం దొరికింది. ఇప్పుడు కే ర్యాంప్. సూపర్. yes, that.